ఏంట్రా థింకింగ్? నేను అప్పటి నుంచి చూస్తున్నాను, టీని గుచ్చి గుచ్చి చూస్తున్నానంటే వీడు పెద్ద జీడీ నాయుడు సింగిల్ టీని రీసెర్చ్ చేస్తున్నాడు. అది కాదన్నా, ఈ టీని ఎట్లా తాగాలా అని ఆలోచిస్తున్నానన్నా. ఇప్పుడు చూడు, ఎట్లా పట్టుకుని ఎట్లా ఎత్తుకుని ఎట్లా తాగాలి. రీసెర్చ్ అయిపోయింది కదా, టీ కూడా అయిపోయింది, వెళ్ళిపో. తాగేసావా? అవును. అందులో బల్లి పడింది, దాన్ని తీసి బయట పడేసి తాగుదామా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఏనా బల్లి పడిన టీ తాగితే తాగిన 5 నిమిషాలకి చచ్చిపోతారట. అయితే నువ్వు చచ్చిపోతావన్నా? నో ప్రాబ్లం. సార్ సార్ నా బిందె. నీ బిందెనయ్యా? అది నా బిందె. నీ బిందె అన్నాను కదా. నీ బిందె నాకెందుకు ఇచ్చావు? నీ బొందా నా చెప్పులు. సార్ నా ప్యాకెట్ అయ్యా. నీ గరిట్లా అయ్యో ఇలా ఇరికిపోయాడు. మెల్లగా దేవో చేయి గరిట అయిపోతుంది. తీసుకో. ఏమిటి సార్? రిపేర్ చేసి పెట్టండి. రికాల్ ఒక్కటే దొరద. అదృష్టం ఉంటారులేండి. ఏదో మీ నోట్ చదవాలండి. రిపేర్ ఇదేమిటి ఇలా వటపట స్థాయిలో ఇలా తేలిపోతున్నా నేను? ఏమిట్రా, చెప్పులు కట్టుకురావడానికి నీకు ఈ పేపర్ దొరికింది? మరి ఇంకే పేపర్లో కట్టుకురావాలబ్బా? అప్పటికి అబ్బా చెప్పులు కుట్టుకున్నాను, నన్ను కొట్టుకున్నానా? మళ్ళీ అలా మీద మీదకి వస్తారేంటండి? ఇదేమన్నా మర్యాద? ఎవరనుకుంటున్నావు? అబ్బా ఎవరు వాళ్ళు? దేవుడు. ఎలా తెలుస్తున్నా? తెలుసుకో. తెలిసే లోపల ప్రాణాలు పోయేలా. నీళ్ళే తీస్తా. కృష్ణ ముకుందా. పిచ్చుక మీద నాని బ్రహ్మాస్త్రము శరణు వేడిన వారిని విడిచిపెట్టుట క్షాత్ర ధర్మమయ్యా. బతికిపోయావు. ఇదిగో నేను వెళ్ళి పెద్దయ్య గారి కేసరి కొనుక్కొని వస్తాను, జాగ్రత్త కొట్టు. మళ్ళీ మీరు కొడతారా? కొట్టంటే మా కొట్టయ్యా. నా మీద మా ఆయనకి ఎంత ఆవేశం. అయ్యో ఒంటి నిండా దెబ్బలే. లేదమ్మా, దెబ్బల మధ్యలోనే ఇంత ఒళ్ళుంది. అవును, ఇంతకీ నువ్వేం తప్పు చేశావు? ఆ పేపర్ లో పాత చెప్పులు కట్టుకొచ్చానమ్మా. కట్టుకొచ్చిన పేపర్లేమో కళ్ళ కత్తుకున్నారు, పట్టుకొచ్చిలేమో మధ్యలో వాయించారు. వాయించరు? ఆ ఫోటోలోని వ్యక్తులు గొప్పవాళ్ళయ్యా. వాళ్ళు పెద్ద సంగీత దర్శకులు కూడా. అలాగా అమ్మా, అది తెలిస్తే చెప్పులు జేబులో పెట్టుకు వచ్చేవాళ్ళి, పేపర్ నెత్తిలో పెట్టుకు తెచ్చేవాళ్ళి. అబ్బా ₹10 మాత్రమే. బామర్దే వర్షం లేవు, ₹10 మాత్రమే. నేను రా బాబాయ్, మీరండి బావగారు. ఎరా, నేను లేకుండా చూసి నీ చెల్లి చేత మిఠాయి దుకాణం పెట్టిస్తావా? అబ్బే అదేం లేదు బావగారు, చూస్తానంటేను. చూస్తానంటే మార్నింగ్ షో నుంచి సెకండ్ షోగా టికెట్ల మెత్తవరా నువ్వు? అది మహాపతివ్రతరా, చిన్నప్పటి నుంచి నన్నే నమ్ముకుంది. దాన్ని ముట్టుకుంటే సాస్తారు. ఎలానే ఎల్లండ్రా పాపా చిన్నప్ప. ఇదేటే అమ్మోర్లా అవుతారు మీతో? అది కాదు బావా, నువ్వు నాకు అమెరికా నుంచి తెచ్చిచ్చి నీ నెక్లెస్ అందరికి చూపిద్దాం. చంపేస్తా. అది ఏకాంతంలో ఉన్నప్పుడు నేను ఒక్కనే చూడడానికే నాకు ఇచ్చే. ఎలాగోటి పెద్దానికి. ఇదిగో అంత డబ్బు పోసుకున్న నగ మీద అందరి కళ్ళు పడితే నా కడుపు కాలిపోదు. అబ్బా ఇదిగో కలాక్ష. అమ్మో ఇది నా సొమ్ము, నువ్వు వెళ్ళు. ఉడకలో పానకంలాగా ఇంకా ఇట్లా నువ్వు వెళ్ళే. నా కమిషన్. ఆడపిల్ల సొమ్ము తింటే అరగదు, వెళ్ళే. తలుపు మూసేళ్ళు. ఈ దుర్గా డ్రెస్ బానే ఉందిగా? సూపర్ సార్. చూడండి అందరూ మీ వంకే చూస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా నీదేరా. దాందే ఉందండి. ఈ దుర్గా ఆ శనుగడు వస్తాడంటవా? ఒకవేళ వచ్చాడే అనుకోండి, మీ డ్రెస్ ముందు వాడు అంతాడా? దుర్గా సర్లేండి. పాట గుర్తుందా? గుర్తుంది. ఒకసారి వేసుకోండి. పుట్టిన రోజు జయ జయ. సరే 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 సరే
మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మధు మై డార్లింగ్. నీకోసమే దగ్గరుండి చేయించను ఈ బుకే. మామయ్య గారు మేము అభిమానంతో వాళ్ళు డబ్బులు కూడా తీసుకోలేదు పాపం. సారీ సార్. ఏంటి కేక్ కట్ చేయలేదు? అది నా కోసమే వెయిటింగ్. నేను వచ్చేసాను. లెట్ us స్టార్ట్. కాలు పెట్టాడు కరెంట్. ఇదేంటండి మీరు స్టార్ట్ అంటే ఆఫ్ అయిపోయింది. మనకేమైనా బ్యాట్ నడుతుంటారా? బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టిక్, వండర్ఫుల్. ఎంతైనా యూత్ ఏనయ్యా. విష్ హ్యాపీ బర్త్డే. ఏ రా ఎట్రా. ఒక్క నిమిషం చెప్తాను రావే బాబు. అమ్మాయి తెలియదు అంటున్నా ఎందుకు వెంట పడుతున్నావు? పని పట్టలేదా? ఏదో నా ప్రయత్నాలు ఏవో నేను చేసుకుంటున్నాను. మీకు ఎందుకు చెప్పండి బాబుజీ గారు? మంచిగా చెప్తే అర్థం కదా నీకు. చేయలేస్తుందేంటి? పోలీస్ దెబ్బ రుచి చూపిస్తా. ఎరా దుర్గా. అవునండి. పోలీస్ దెబ్బా? ఇవన్నీ ఎందుకు కానీ ఒక ఏం ఆడుకుందామా? దారికొచ్చాడు. ఇదే పార్టీలో ఇక్కడే నేను కొట్టింతాను. నన్ను కొట్టే మగాడేవడరా? నేను కొట్టడానికి మొగాలు కావాలంటే ఆడోతో కొట్టించేస్తాను. ఆడవాళ్ళతోనా? ఈ కాన్సెప్ట్ అయితే బాగుంది. ఇది కొట్టించాలి చూద్దాం. చూసి ఎంజాయ్ చేద్దాం కానీ ఆ మాట మార్చకూడదు. నీకు ఆడవాళ్ళ చేతిలో అప్పడం అయిపోతుంది. టెన్షన్ ఏదో మాట్లాడుతున్నాడు. నాకు అలా అనిపించట్లా. కొంచెం సీరియస్ గానే ఉన్నాడు. ఈ ఫోన్ ఒకటి. హలో హలో తుకారాంజీ. ఎస్. ఒకసారి ఉషా నాయుడు గారు ఫోన్ ఇస్తారండి? మీరెవరండి? నేను ఆవిడకి తెలుసండి. నాయుడు గారు మీకు ఫోన్. హలో ఏమే నాయుడు ఎలా ఉన్నావే? ఎవడ్రా నువ్వు? ఆ జోరు స్పీడు తగలేదా నీకా? ఒరేయ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావురా? ఇదే పార్టీలో కంగారు పడకే. ఎక్కడున్నావురా? నీ కళ్ళు పేలుపై డ్రెస్ వేసాను. ఇంకో క్లూ ఇమ్మంటావా? ఒక మారు కలిసిన అందం. ఈ ఫోన్ ఒకటి మోగుతూనే ఉంటుంది. హలో తుకారాంజీ నమస్తే. ఎస్ నమస్తే. ఫోన్ ఒకసారి కల్పన మేడంకి ఇస్తారా? ఆవిడకే చేయొచ్చుగా. ఆవిడ బ్యాటరీలో. ఎంతకీ మీరెవరు? ఆవిడకి బాగా తెలుసు. ఈవిడికి బ్యాటరీ లో, సర్కిల్ హై. కల్పనాజీ. హలో కల్పే ఎలా ఉన్నావా? ఎవడ్రా నువ్వు? అప్పుడే కొత్త మర్చిపోయావంట. పిచ్చి పిచ్చిగా వాగావంటే మా తమ్ముడితో చెప్పి షూట్ చేయిస్తాను. మీ తమ్ముడు ఎందుకే? నువ్వే షూట్ చేసాయి. ఎక్కడున్నావురా నువ్వు? ఇదే పార్టీలో ఉన్నాను. నువ్వు ఇస్తే తీసుకో. సైలెన్స్. ఇప్పటిదాకా మధుకి కొంతమంది గిఫ్ట్లు ఇచ్చే విషయం చెప్పారు. మరి కొంతమంది చీప్ గా క్యాండిల్స్ అవి పెట్టి విషయం చెప్పారు. ఇవేవి కాకుండా సొంత టాలెంట్ తో గుండెల్లోంచి తనుకొస్తున్న ప్రేమని పాటగా మలిచి మీ ముందు ఆవిష్కరించబోతున్నాను. ఒక్క మార కలసిన అందం అలలాగో ఎగిసిన కాలం కంటికెదురుగా కనపడగానే అంతే తడబడి. ఇందాక ఫోన్ లో పాట పాడింది ఏదమేనే? రేయ్ ఆప్రా. పాట ఎందుకు పాడుతున్నా? ఇంప్రెస్ చేద్దామని. ఎవరిని? నా మధుని. అంటే మధు కూడా ఫోన్ చేసావా? రోజు చేస్తుంటాను. ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావురా? పేగులు తీసి మెళ్ళో వేసుకుంటా. ఏంటి నువ్వు? నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? మహిళా మండలి డైరెక్టర్. నేనెవరన్నా తెలుసా? డిఎస్పీ సామ్రాజ్యం అక్కని. అసలు నేను ప్రాణం పోయినా చెప్పొద్దు. ఇది ఇక్కడితో పోద్ది. లేకపోతే ఉద్యోగం దొబ్బిద్ది. వాళ్ళని ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పండి. నేనెవరో చెప్పను. మీరేం చేసుకుంటారో చూసుకోండి. మొత్తానికి అప్పుడే కాదు అన్నంత పని చేశాడు.
అదేంటది? ఎవడో దొంగ రాస్కెల్ ఓ పాపని కిడ్నాప్ చేశాడు. వాడిని గాని మీరు చూసారా? అంటే మీరు చూసారా సార్? ఫాలో మీ. కెవ్వుమని అరిచి నవ్వుతావే. ఏంటిది చిత్ర విచిత్రమైన ఎక్స్ప్రెషన్ అన్ని ఇస్తున్నావు? ముందు పైకిలే. అదేంటిది? పడుద్ది. ఇదేదో మెంటల్ కేసులో ఉంది. కామాన్. అదేంటది పొగొస్తోంది? నిప్పు లేందే పొగరాదు. కింద నిప్పుండే ఉంటుంది. గెటప్ గెటప్. Useless fellow. Come on. రంగు పడుద్ది. బాస్ పాప. టైం ఎంత అయిందండి? ఉంది కదా, చూసుకోవచ్చు కదా. బస్ ఎప్పుడు ఎంతదండి? నేను దానికోసం ఎయిటింగ్ రావాలి. ఏంటయ్యా గోలా గోలా? వస్తుందంటారా? ఇదిగో ఇంతకన్నా చూస్తున్నాను. ఓ పక్కనే ఒకటికి వెళ్ళాలి, వెళ్ళలేవు. ఇంకో పక్కన పెళ్ళాం టెన్షన్ లో ఉంటే అది వస్తుందా ఇది వస్తుందా అన్న దుంప దింపుతున్నావు. ఇక్కడ నువ్వైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి. ఇంకొకసారి కెలికేవనుకో నీ మీద పోసేస్తాను. అంత కోపం ఎందుకండి? ఏండే మిమ్మల్ని ఏంటండి? ఆటో ఆగు ఆగు ఉండరా వెళ్ళిపోతున్నారు ఏంటండి? తిరుపతి బాగున్నావా? బాగున్నాం సార్. నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదు సార్. నీ ఆరోగ్యం గురించేరా నా వర్రీ అంతాను. మందులు అవి వాడుతుండు. 10 మందికి ఉపయోగపడే మంచి మందులు వాడు. అది కొబ్బరి నూనె మంచిదేనా? మంచిదే. హాయిగా ఉందిరా. కొద్దిగా ఎక్కువైంది, చెమట పడితే అదే పోతుంది. చూడు అక్కడ బండి పెట్టాను, ఒక అరగంటలో వచ్చేస్తాను. జాగ్రత్తగా చూస్తా ఉండు. దొంగ ముండా కొడుకులు ఎక్కువైపోయారు. అలాగే. నేను మీ అందరికీ క్షవరం చేస్తే వీడు నాకు చేస్తున్నాడు. బండి స్టాండ్ లో పెడితే డబ్బులు అయిపోతాయని ఇక్కడ ఉంచుతాడు. ఎల్లకితల పడుకొని ఆలోచిస్తున్నావు. ఏమన్నా సిల్క్ చొక్కాలు ఏమన్నా తగలబెట్టావా? అంత గొప్ప నేరుగానే పోయారు. ఒక సిల్క్ చొక్కా పోతాయారా? పెద్ద గొడవల్లో పడిపోయాను రా. నీ ఆవిడతో ఏదైనా గొడవ పెట్టుకున్నానంటే ఆ గొడవ తప్పితే ఇంకేం గొడవ తెలియదా నీకు?
ఊళ్ళో ఒకటి ఖాళీ అయిందిరా. ఒకటి ప్రెసిడెంట్ గిరి ఖాళీ అయిందిరా. అయ్యగారు ఉండనిచ్చారు. ప్రస్తుతం నేను ప్రయత్నం చేస్తున్నా. నువ్వా ఏంటి నువ్వా? రామాయణంలో పాదుగా పట్టాభిషేకం తెలియదా నీకు? పాదుకలే సింహాసనం ఎక్కాయి, అలాంటప్పుడు నేను ఎక్కకూడదా? మనవాడని నీకు ఇది లేదురా. కుర్చీ మీద ఎలా కూర్చోవాలి? కుర్చీ మీద తల ఎముక నేల మీద ఎట్టి కాళ్ళు పైకి. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం